బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోదావరి నదికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా 9,25,300 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ భారీ వరద ఉధృతికి ఇప్పటికే పలు లంక గ్రామాలు జల దిగ్బంధనంలో చిక్కుకొని బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. ఒకవేళ మూడవ ప్రమాద హెచ్చరిక కనుక జారీ అయితే బాధితులను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి నదికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా 9,25,300 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ భారీ వరద ఉధృతికి ఇప్పటికే పలు లంక గ్రామాలు జల దిగ్బంధనంలో చిక్కుకొని బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. ఒకవేళ మూడవ ప్రమాద హెచ్చరిక కనుక జారీ అయితే బాధితులను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న తహసీల్దార్ విద్యాపతితో మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే గోదావరి నది ఉధృతి అయితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే విధంగా ప్రవహిస్తుందని చెప్పుకోవాలి. బాధితులను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న తహసీల్దార్ విద్యాపతితో మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. ఎగువ నుంచి వస్తున్న వరద నీరుతో గోదావరి పూర్తిగా నీటి మట్టంతో కలకలలాడుతుంది, నిండుకొండం తలపిస్తుంది. ఇదే సమయంలో లంక గ్రామాల ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటున్నారు. ప్రతి సంవత్సరం గోదావరి వరదల ప్రాంతంలో ఈ లంక గ్రామాల ప్రజలైతే ఈ వరదల్లో చిక్కుకొని చిగురుటాకులో వణికిపోతారు. అసలు ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతున్నా తమకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అలాగే ఈ శాశ్వత పరిష్కారం కావాలని కూడా లంక గ్రామాల ప్రజలైతే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు మనం ముక్తేశ్వరం తహసీల్దార్ మనతో ఉన్నారు, ఈ లంక ఐనీల్ తహసీల్దార్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ లంక గ్రామాల ప్రజలకు ఏం ఏర్పాట్లు చేశారు, అసలు ఎంత వరద అయితే గ్రామంలోకి ప్రవేశించింది, ఈ పడవల్లో ఈ గ్రామాలను అయితే దాటుతున్న పరిస్థితి ఉంది, ఎన్ని గ్రామాలు అయితే ఈ బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెలిపాయి అనేది ఆయనతో మాట్లాడారు. సార్, ఇప్పుడు అసలు ప్రస్తుత పరిస్థితుల్లో వరద అప్డేట్ ఏంటి, అసలు ఏ ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు? ఓకే, ప్రస్తుతానికైతే సెకండ్ వార్నింగ్ ఫోర్స్లో ఉందండి. ముందు అందరికీ నమస్తే అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవేలు మండల తహసీల్దార్ని మాట్లాడుతున్నాను నేను. మా కలెక్టర్ గారి యొక్క మహేష్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ముందే అంటే లాస్ట్ ఇయరే మళ్ళీ రెడీ చేసుకున్నాం ఒక ప్లాను. ఆయన మమ్మల్ని అందరినీ అప్రమత్తం చేసి ఒక ప్లాన్ ప్రకారం అంటే ఎంతమంది ఆ విలేజ్లో అబోవ్ 65 అబోవ్ 50 కాడి నుంచి ఎంతమంది ఉన్నారు, అలాగే ఈ సంవత్సరం కూడా అలాగే రెడీ చేసామండి. గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెడీ చేసాము. వాళ్ళని నిన్ననే ఈ వాటర్ పొంగడం వల్ల ఇక్కడ ఎదురు బిడియం దగ్గర వాటర్ రావడం వల్ల లోపల ఉన్న 3 గ్రామాలకి కొంచెం రాకపోకలకు మాత్రమే ఇబ్బంది అండి. అదే థర్డ్ వార్నింగ్ వస్తే కనుక వాళ్ళందరినీ పునరావాస ప్రాంతాలకి తరలించడానికి సిరిపల్లి హై స్కూల్ పెట్టామండి. అక్కడ ఆల్రెడీ అన్నీ పెడుతున్నాం. అదే కాకుండా మా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆయన ప్లానింగ్ ప్రకారం ముందే ఒక 2 days ముందే ఇక్కడ ఎఫ్పి షాపులకి వాళ్ళకి ఈ గ్రామాల ప్రజలకు కావాల్సిన గ్రాసరీ మొత్తం కూడా తీసుకొచ్చి పెట్టి అక్కడ రెడీ చేసి పెట్టుకుని ఉన్నామండి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ కొనసాగించడానికి 4 బోట్లు పెట్టామండి. 4 బోట్లలోనూ ప్రజలందరూ వాటిలో ప్రయాణిస్తున్నారు, ఎవరికీ ఇబ్బంది లేదు. పొద్దున కూడా జరిగితే వెంటనే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే వెంటనే గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యారు. ఎవరికి ఏదైనా ప్రమాదం లేదండి. ఇదంతా మా కలెక్టర్ గారు ప్లానింగ్ ప్రకారం మాత్రమే జరుగుతుందండి. సో ఆయన ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉన్నారు, అబోవ్ 60 అబోవ్ 50 ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎవరన్నా బెడ్ పేషెంట్స్ ఉన్నారా, వీళ్ళందరూ బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ముందే నాతోనే కాదు అన్ని మండలాల తహసీల్దార్లతో రెడీ చేయించారండి. సో దాని ప్రకారం ఊళ్ళో అవైలబుల్గా ట్రాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము లిస్ట్ అవుట్ చేసుకున్నాము. ఆ ఊళ్ళో గ్రామ పెద్దలు ఎవరు, తర్వాత ఎన్జిఓస్ ఎవరున్నారు, ఇవన్నీ కూడా మేము రెడీ చేసుకుని ఒక ప్రొఫైల్ కింద రెడీ చేసి పెట్టుకున్నామండి. దాని ప్రకారం కలెక్టర్ గారి యొక్క ప్లానింగ్ ప్రకారం నడుస్తున్నాము. అదేవిధంగా
మాకు ఇక్కడ ఒక హెల్త్ క్యాంప్ కూడా ఒకటి అరేంజ్ చేసాము బయట. అదేవిధంగా ప్రతి విలేజ్లో ఎక్కడైతే వీరవల్లిపాలెంలో ఒకటి, తర్వాత కొండకుదురు లంక, ఐనవేలి లంకలో ఒకటి, తర్వాత ఎదురుబిడిన దగ్గర ఒకటి, పొట్టి లంక దగ్గర, ఇలాగ అన్ని చోట్ల కూడా మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేసామండి. ఒకవేళ ఏదన్నా వచ్చి మరీ ఇళ్లలోకి అయితే ప్రస్తుతానికి వాటర్ రాలేదండి. ఇళ్లలోకి కనుక వాటర్ వచ్చేస్తే కనుక వీళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించడానికి రెడీగా ఉన్నామండి. అక్కడ కూడా మేము ఆల్రెడీ ఒక 4 days వరకు కూడా ఈ వరద పరిస్థితి సరయ్యే వరకు కూడా అందరినీ డ్యూటీలు వేయడం జరిగిందండి. సార్, ఇప్పుడు 3 గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయని చెప్తున్నారు, గ్రాసరీస్ అంతా సిద్ధం చేసామని చెప్తున్నారు. ఒక 3వ ప్రమాద హెచ్చరిక కనుక జారీ చేస్తే ఎంతమంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తారు, తగ్గే వరకు వాళ్ళని ఉంచుతారని చెప్తున్నారు? అంటే ఈ ప్రజలకి అక్కడ విద్యుత్ కానీ, త్రాగునీరు కానీ, మందులు కానీ, అత్యవసర మందులు కానీ ఏర్పాటు చేశారు. అసలు ఏంటి పరిస్థితి? అవునండి, అన్నీ కూడా పునరావాస కేంద్రాల దగ్గర ఏర్పాటు చేసాం. అక్కడ పునరావాస కేంద్రాల దగ్గర కూడా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశామండి. అదేవిధంగా వాటర్ ఆల్రెడీ ఇప్పటికే ఎవరికైనా వాటర్ కావాల్సి వస్తే RWS డిపార్ట్మెంట్ ద్వారా కలెక్టర్ గారి డైరెక్షన్లో వాటర్ పంపించడం జరుగుతుందండి. ఇంకా ఒకవేళ నిజంగా కూడా ప్రమాద హెచ్చరిక వచ్చి ఒకవేళ మరీ ఇళ్ళు మునిగిపోయే పరిస్థితి వస్తే కనుక ఎంతమందినైనా సరే వాళ్ళందరినీ ఉన్న ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలిస్తాము. సిరిపల్లి హై స్కూల్ ఇక్కడ చాలా పెద్దండి, అక్కడ పెడతామన్నది. ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. వారన్నీ కూడా మేమే ట్రాన్స్పోర్ట్ చేసి మేమే వాళ్ళని వాళ్ళకి తీసుకుని వెళ్ళి మేమే అక్కడ సబ్మిట్ చేసి ఈ వరద పరిస్థితి కంప్లీట్ అయ్యే వరకు కూడా అక్కడే ఉంచుతామండి. గత సంవత్సరం చూసుకున్నట్లయితే కొన్ని ఆకతాయి చేష్టల కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, మీరు, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి వారిని హెచ్చరిస్తున్నప్పటికీ కొంతమంది ఈ వరదను చూడడానికి, అలాగే సోషల్ మీడియాలో వాళ్ళు పంపించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారా? అసలు అలా జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? యాక్చువల్గా అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉందండి. ఎప్పుడు కూడా ఈ వరద స్టార్ట్ అయిన కానీ నిన్నటి నుంచి అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డ్యూటీలు వేసాము. కొంచెం సబ్జెక్టివ్ కరెక్షన్ అండి. అంటే ఇక్కడైతే ఇప్పటి వరకు ఏ విధమైన డెత్స్ ఏమీ ప్లేస్ అవ్వలేదండి. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు. ఎందుకంటే కలెక్టర్ గారు ఫుల్ ప్లానింగ్తో ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని అందరిని అప్రమత్తం చేశారు కాబట్టి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటన మీరు అన్నట్టు ఆకతాయి చేష్ట జరిగితే కనుక డెఫినెట్గా వారి మీద యాక్షన్ తీసుకుంటామండి. ఇప్పటివరకు 3 గ్రామాలు అయితే వరదకి ఎఫెక్ట్ అయ్యాయని చెప్తున్నారు. పునరావాస కేంద్రాలను అయితే సిద్ధం చేసాము. అక్కడ మొత్తం నిత్యావసర సరుకులు అన్నీ రెడీ చేసాము. మందులు, అలాగే త్రాగునీరు, విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్లను కూడా ఏర్పాటు చేసామని చెప్తున్నారు. 3వ ప్రమాద హెచ్చరిక కనుక జారీ చేస్తే తమ కలెక్టర్ ఆదేశాల మేరకు పూర్తిగా అప్రమత్తమై ఉన్నాము. అలాగే తమ కింది స్థాయి సిబ్బందిని కూడా అప్రమత్తం చేసాము. ప్రజలు ఇబ్బంది పడాల్సిన లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఈ వరదని నివారించడానికి, ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం అలాగే రెవెన్యూ యంత్రాంగం సిద్ధంగా ఉందని తహసీల్దార్ చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, ముక్తేశ్వరం నుంచి. ఎగువ నుంచి వస్తున్న వరద